మీకు దమ్ముంటే 40 లక్షల ఉద్యోగం ఇస్తాం. ఇది ఒక బెంగళూరుకు సంబంధించిన కంపెనీ యాడ్ ఇచ్చింది, జాబ్ యాడ్. అంటే ఇక్కడ ఓపెన్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారనేది అనవసరం, మీరు ఏ ప్రాంతం వాళ్ళనేది అనవసరం, దాంతోపాటు మీరు ఎంతవరకు చదువుకున్నారు అనేది అనవసరం, మీరు రెజ్యూమ్ కూడా అవసరం లేదు. ఒక 100 మాటల్లో మీరు దానికి సంబంధించి మీరు డిస్క్రైబ్ చేయండి అని చెప్పి మీకు 40 lakhs ప్యాకేజ్ ఇచ్చేస్తామని చెప్పి అంటున్నారు. అసలు ఏంటి దాని గురించి ఏంటి అనేది మనం ఇన్ డీటెయిల్గా చూద్దాము. అసలు ఏంటి ఈ యాడ్ ఏంటి, ఇది నిజమా లేకపోతే వైరల్ అవ్వడానికి ఎవరైనా పెట్టారా అనేది దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాము. సో ఇక్కడ ఏంటి అంటే, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారో మాకు అనవసరం, ఏం చదువుకున్నారో కూడా అనవసరం, అంటే మీకు ఇంగ్లీష్ వచ్చా లేదో కూడా అనవసరం, ఏ ప్రాంతం వాళ్ళనే కూడా అనవసరం, నాన్సెన్స్ ఇష్యూ. జస్ట్ మీ గురించి ఒక 100 పదాల్లో రాసి పంపించండి, నచ్చితే ఇంటర్వ్యూకి పిలుస్తాం, ఓకే అనుకుంటే ఆ రోజే జాయినింగ్, నెలకి 40 లక్షల రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లో 1వ తేదీ రాగానే డబ్బులు వేస్తాం. బెంగళూరుకు సంబంధించిన ఐటీ కంపెనీ ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఇది. అండ్ ఇది దేశం మొత్తం వైరల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి స్మాలెస్ట్ AI ఐటీ కంపెనీ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేస్తుంది ఈ కంపెనీ అనేది. రియల్ టైమ్ ఏఐ ఫర్ ఎవ్రీ హ్యూమన్ అనే ప్రాజెక్టు ఇది చేస్తూ ఉన్నారు. సో చేతిలో ప్రాజెక్టులు ఉన్నాయి కానీ క్వాలిటీ ఉద్యోగులు లేరు. జనరల్గా ఇది ఒక ఎగ్జాంపుల్. ఉద్యోగాలు ఉన్నాయి కానీ దానికి సంబంధించి ఆ స్కిల్స్ని మ్యాచ్ చేసేలాగా ఎంప్లాయీస్ దొరుకుతలేరు మాకు. ఇదే విషయం కూడా ప్రీవియస్గా నేను కూడా మాట్లాడాను. ఎలాన్ మస్క్ మీ డిగ్రీ లేకపోయినా పర్లేదు, మీ రెజ్యూమ్ పంపించండి, నేను మీకు హైర్ చేసుకుంటాను. ఇట్ డజంట్ మ్యాటర్ విత్ యువర్ డిగ్రీ, ఏం చదువుకున్నారనేది అనవసరం, మీ రెజ్యూమ్ నచ్చి మీరు ఇంటర్వ్యూ తీసుకుంటాము, ఆ ఇంటర్వ్యూని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాము. అండ్ ఇది మెల్లగా ఏంటి అంటే, డిగ్రీ బీటెక్ అనేది కంప్లీట్ చేయకపోయినా పర్లేదు, ఇఫ్ యు ఆర్ హైలీ టాలెంటెడ్, ఇఫ్ యు ఆర్ స్కిల్డ్, ఓకే, ఇఫ్ యూ బాగా స్కిల్స్ కానీ మీరు మంచి స్కిల్ఫుల్ పర్సన్ అయితే మంచి ప్యాకేజ్తో జాబ్స్ వస్తాయి అనేది కమింగ్ డేస్లో అనేది దీనికి సంబంధించిన కొంత మనం పాజిటివ్ వైబ్ అనేది మనం చూడొచ్చు. సో ఇట్ లైక్ ఎలా అంటే, నెల జీతం తీసుకెళ్ళండి, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, జస్ట్ వర్క్ మాత్రమే చూస్తాం, మా ప్రాజెక్ట్ని డెవలప్ చేయడమే మాకు కావాలి. నెల జీతం 40 లక్షల రూపాయలు, అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, ఫ్రెషర్ అయినా పర్లేదు. మీరు చేయాల్సింది ఒకటే ఏంటి అంటే, 100 పదాల్లో మీ గురించి మీరు పరిచయం చేసుకోండి. మీరు ఇప్పటివరకు మీరు పనిని, అంటే ఫ్రెషర్ ఏం పని చేస్తాడండి, దిస్ ఈజ్ వాట్ మీకు పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫ్రెషర్ ఏం పని చేస్తాడంటే వాళ్ళ పోర్ట్ఫోలియో, వాళ్ళు ఎక్కడైతే కోర్స్ నేర్చుకుంటున్నారో, అందుకని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అరే బాబు మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారని చాలా ఇంపార్టెంట్, పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్, మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి, లింక్డ్ఇన్ గిట్హబ్ ప్రాపర్గా బిల్డ్ చేసుకోండి అని చెప్తా ఉంటాను. జనరల్గా ఏంటి అంటే, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఎవరైతే జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ లింక్డ్ఇన్ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఎవరైతే జాబ్ చేస్తున్నారో లింక్డ్ఇన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించి మాకు ఓకే అనుకుంటే ఈరోజే స్టార్ట్ చేయొచ్చు, ఇలా పోస్ట్ చేసింది అనమాట. దీనికి సంబంధించి అందరూ ఏమంటున్నారంటే, మారుతున్న టెక్నాలజీ, కంపెనీ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉందో ఈ నోటిఫికేషన్ అని స్పష్టం చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఐటీ ఉద్యోగాలకు వచ్చే ముప్పుకు ఇది సంకేతం అన్నారు. అంటే అన్ని ఐటీ ఉద్యోగాలు టాలెంట్ ఉంటే పని ఇస్తారు, లేకపోతే పని తీసేస్తారు. అంటే ఇప్పుడు క్లియర్గా ఏదైతే టాలెంట్ లేకుండా కేర్లెస్గా నేను ఈరోజు బ్యాక్ డోర్లో వెళ్తాను, డబ్బులు కట్టి జాయిన్ అయిపోతాను అని, లేకపోతే సింపుల్గా కూర్చొని బ్లేమ్ చేస్తూ ఉంటారు, నాకు ఉద్యోగాలు లేవు, వాళ్ళు ఉద్యోగాలు తీసుకున్నారు, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నాకు ఎవరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నాకు ఎవరు రెఫరెన్స్ ఇవ్వట్లేదు, నా ఉద్యోగం నాకు ఎవరు ఎక్కడ చూసినా కానీ నాకు అన్యాయమే జరుగుతుంది, మాకు ఇంకా ఇంకో చోట ఇంకోటి అందరూ మీరు బ్లేమ్ చేస్తూ ఉంటారు కదా. వీళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, కొంచెం కఠినంగానే, నేను తమ్ముడు, నా చెల్లి తమ్ముడు అయితే నేను ఎందుకు కఠినంగా చెప్తా ఉన్నా. ఏంటి అంటే, మీ దగ్గర టాలెంట్ లేదు కాబట్టి మీరు ఉద్యోగం తెచ్చుకోలేకపోతున్నారు. ఇది చాలా కఠినంగా ఉంది కదా మాట. కొంచెం టాలెంట్ ఉన్నా నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు అంటే నువ్వు రైట్ డైరెక్షన్లో వెళ్ళట్లేదు. నీ టాలెంట్ని ఎవరు గుర్తిస్తారో దాన్ని వెతుక్కో. నీ టాలెంట్ గుర్తించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వు. టాలెంట్ ఉన్నోడు ఎట్లయినా బతుకుతాడు. టాలెంట్ అంటే ఇది లేనోడే, ఇది అంటారు కదా, చేతకానోడు మంగళవారం అన్నట్టు, వాళ్ళ మీద వీళ్ళ మీద పక్కనోడి మీద బ్లేమ్ వేసుకుంటూ కూర్చుంటారు. అండ్ సింపుల్గా చాలామంది, బాగా కష్టపడ్డావులే, ఏం చేస్తావు నువ్వు, మహా అయితే వీడియోలు చేయడం ఎంత కష్టం అనేది నాకు తెలుసు. యూఎస్ అనేది ఎంత పెద్ద నెట్వర్క్, ఎక్కడ ఊరు నుంచి వచ్చి హైదరాబాద్లో ఒక సెటిల్డ్ అయ్యి, దాంతోపాటు ఇండియా లెవెల్లో ఢిల్లీలో వెళ్ళినా కానీ, హైదరాబాద్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా కానీ నాకు ఎంత నెట్వర్క్ ఉంది, ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎంత
మన కంపెనీస్ అంటే డైరెక్టర్స్ ఎంత పెద్ద పెద్ద వాళ్ళు నాకు తెలుసు, ఎంత పెద్ద ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్, పెద్ద పెద్ద బిగ్ పర్సనాలిటీస్ నాకు నెట్వర్క్ ఉందని నాకు తెలుసు, మా టీంకి తెలుసు. సో ఇది సింపుల్గా ఓవర్ నైట్లో రాలేదు, చాలా కష్టపడ్డాం. సో అండి ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. కమెంట్ చేయడం చాలా సింపుల్, ఏది మీరు స్టార్ట్ చేయండి చూద్దాం. అండ్ డెఫినెట్లీ ఇంత పెద్ద నెట్వర్క్ అంటే డెఫినెట్లీ మీరు అనుకోవచ్చు సివైసీ అంత పెద్ద నెట్వర్క్ కానీ, సివైసీకి ఫాలోవర్స్ మేబీ తక్కువ ఉండొచ్చు, బట్ నెట్వర్క్ పరంగా చూసుకుంటే సో చాలా హ్యూజ్ నెట్వర్క్ నేను బిల్డ్ చేసుకున్నా. అంటే ఇది నా పర్సనల్ గ్రోత్కే ప్యూర్లీ, నేనేం అనట్లేదు, నేనేదో సమాజం చేశానట్లేదు, నేను చేసే పనిలో నలుగురు ఉపయోగపడుతుంది అంతే. అండ్ ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇట్ డజంట్ మ్యాటర్ విత్ యువర్ డిగ్రీ. అండ్ పక్కన వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. చేత కాకపోతే చేత కానోడే మాట్లాడతాడు, చేత అయినోడు మాట్లాడు. ఎట్లా గెలవాలి, ఏం చేయాలి, నిన్నటికంటే ఈరోజు బెటర్గా నేను ఎలా ఉండాలి, ఇలా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ అనేది. అంటే చేతగానోడు మంగళవారం అన్నట్టు వాడి మీద అదిగో వాడు నాకు హెల్ప్ చేయలేదు, వీడు నాకు హెల్ప్ చేయలేదని బ్లేమ్ చేసుకుంటా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు. అంటే వాడి లైఫ్ అనేది ఎప్పుడు మారదు. టాలెంట్ ఉన్నాను ఎవడు ఆపలేడు. నిజంగా చెప్తాను, సూర్యుడి మీద అరచేతి పెట్టి ఆపినట్టే. ఎంత కష్టం ఆపడం. టాలెంట్ ఉన్నాడు అని అంతే, ఎదగాలనుకున్నాడు ఎవడు ఆపలేడు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. డెఫినెట్లీ చాలా మంచి పరిణామం. కంపెనీ వచ్చేసి స్మాలెస్ట్ ఏఐ. మీరు కూడా ఒకవేళ ఏఐలో బాగా నేర్చుకొని ఉంటే పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.